హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. అండ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతున్నాం. అందులో తోడేలుతో సావాసం. ఓకే, టైటిల్ బాగుంటుంది కదా, మంచి కలర్ఫుల్ టైటిల్ పెట్టించుకుని తోడేలుతో సావాసం. ఓకే, ఫాక్సెస్ కాదు, వుల్ఫ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నక్కలు కాదు, తోడేలు. తోడేలు ఒక టిపికల్ క్రీచర్. మేము సాధన చేస్తున్న రోజుల్లో తోడేలుతో కొన్ని రోజులు గడిపాం. కొన్ని రకాల తోడేళ్ళని అబ్జర్వ్ చేసాం. ఓకే, కొన్ని రకాల తోడేలు ఆర్ వుల్ఫ్స్ ఓకే వెరీ స్మార్ట్ ఉంటాయి. అవి చాలా తెలివిగా ఉంటాయి. నక్కలు కన్నింగ్నెస్తో ఉంటాయి, కానీ తోడేలు చాలా ఒక రూల్ ప్రకారం ఉంటాయి. వాటికంటూ ఒక గుంపు ఉంటుంది, వాటికంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. అవి వేటాడినా కూడా ఒక టైపులో వేటాడతాయి. ఓకే, అయితే ఈ తోడేలు వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు తోడేళ్ళు అట్లుండవు, ఫాక్స్లు ఇట్లుంటాయి, నక్కలు ఇట్లా చేస్తాయి, నీకు తెలీదా అని తోడేలు గొప్పతనం గురించి మాట్లాడుకోవడానికి రాలేదు ఇక్కడ పాయింట్ ఏంటంటే తోడేలు నుంచి కొన్ని మనం నేర్చుకునే విషయాలను తెలుసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మన జీవితం మళ్ళీ బాగుపడాలి అంటే, మన జీవితం ఇక్కడ దాకా ఉన్న కష్టాలు చాలు, ఇక నుంచి నేను మారుతాను, ఇక నుంచి నేను బాగుపడతాను, ఇక నుంచి నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా మలుచుకుంటాను అని అనుకుంటే ఈ తోడేలు రహస్యం మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, తోడేలు రహస్యం మీకు నిజంగా హెల్ప్ చేస్తుంది. నెంబర్ 1, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నిజంగా మీ జీవితాన్ని మళ్ళీ మీరు లాంచ్ చేసుకోవాలి. మళ్ళీ మీ జీవితాన్ని ఈరోజు ఇన్ని రోజులు రాసుకున్న పేపర్లు చింపేసి ఈ రోజు నుంచి కొత్త పేపర్ ఫ్రెష్గా మీరు రాసుకోవాలి మీ జీవితాన్ని అనుకుంటే నంబర్ 1 థింగ్, ఎవరికి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా బ్రతకడం నేర్చుకోండి. అన్నిటికీ కారణాలు చెప్పి అయ్యో నన్ను చెడ్డగా అనుకోవద్దు, అయ్యో నన్ను మంచిగా అనుకోవద్దు, అయ్యో నన్ను ఇట్లా అనుకోవద్దు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రతకడం మానేయండి. నంబర్ 1, ఒక్కరోజైనా జీవితంలో కారణాలు చెప్పకుండా ఆర్ అంటే యాక్చువల్లీ అలా జరుగుంటే ఇలా అయ్యుంటే అని కారణాలు లేకుండా ఎవరికి ఎక్స్ప్లెనేషన్లు చెప్పుకోకుండా బ్రతికే ఒక్కరోజు బ్రతకడం నేర్చుకుందాం. నంబర్ 1. సెకండ్ వచ్చేసి ఒక ఆర్ట్ ఆఫ్ పర్సువేషన్ నేర్చుకోండి. కంపల్సరీగా ఏది సాధించాలన్నా కష్టం వస్తుంది, దాన్ని దాటి ముందుకెళ్ళాలి, ప్రయత్నం చేస్తూ ఉంటా అనేది నేర్చుకోవాలి. థర్డ్ వచ్చేసి ఏది జరుగుతున్నా సరే దానిలో 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. మీకున్న ఏ కష్టమైనా కానీ 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. అది మీరు ప్రోడక్ట్ గానో సర్వీస్ గానో మారినప్పుడు, అంటే మీరు ఇంట్లో కోడలుగా ఉన్నారనుకోండి, మీకు సర్వీస్ ఒక పని ఉంటుంది, రైట్? అక్కడ మీరు ఏదో వంట చేయాలనో లేకపోతే ఆఫీస్కి వెళ్ళి వచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలనో ఏదో ఒక పని ఉంటుంది. మీకంటూ ఒక పని అప్పచెప్తారు. సృష్టిలో మీరు పుట్టి పెరిగింది చనిపోయేదాకా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని అప్పచెప్తారు. ఈ అప్పజెప్పిన పని అది ప్రోడక్ట్ రూపంలో కావచ్చు, సర్వీస్ రూపంలో కావచ్చు, మీకంటూ ఒక పని వస్తుంది. ఈ పని ఒకవేళ గనక మీరు రిలయబుల్ లేకపోతే, అంటే ట్రస్ట్ వర్ది, నమ్మకస్తులుగా మీరు లేకపోతే మీకు పని ఇవ్వరు సరికదా, మీరు స్లోగా మీ జీవితంలో పడిపోతుంటారు. వాడికి పని అప్పచెప్తే అవుతుందిరా అనే ఒక నమ్మకం మీరు తెప్పించుకోలేకపోతే మీ జీవితం వేస్ట్. ఓకే, అలాంటి వాళ్ళ కష్టాలు ఎక్కువగా ఉంటాయి. నీ మీద నీకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో ఇతరులు నిన్ను నమ్మడం స్టార్ట్ చేస్తారు. సో నీ జీవితంలో ఏ కష్టం ఉన్నా సరే, నన్ను ఎవరు ఎందుకు నమ్మట్లేదు, నేను నా మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి నేనేం చేయాలి, ఈ 2 బాగా గట్టిగా ఆలోచించుకోవాలి. ఓకే, ఏ కష్టం ఉన్నా కానీ అన్ని కష్టాలు అక్కడికే తిరిగి అక్కడికే వస్తాయి. నాకు అప్పుల కష్టాలు ఉన్నాయండి, డబ్బులు కష్టాలు ఉన్నాయి. అవునా, నీకు డబ్బులు ఇవ్వడానికి ఎవ్వరు ఎందుకు హెల్ప్ చేయట్లేదు? 1, నువ్వు ఎగ్గొట్టేస్తావని గ్యారంటీ. వాళ్ళకి నమ్మకము లేదు, ట్రస్ట్ వర్దీనెస్ లేదు, నీ మీద నీకు నమ్మకం లేదు. నేను ఇప్పుడు అప్పు తీసుకున్నా సంపాదించిస్తారా బై అని నీ మీద నీకు రిలయబిలిటీ లేదు. ఓకే, ఎప్పుడైతే ఇది ఉంటుందో నీ జీవితంలో ఎదుగుదల రాదు, కిందకే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇలా నేను చెయ్యగలను అనుకుంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, తోడేళ్ల దగ్గర నుంచి నేర్చుకున్నది, తోడేళ్ల దగ్గర నుంచి ఒక కొన్ని రోజులు బ్రతకగా తెలిసినది, వల్నరబిలిటీని ఒప్పుకుంటారు. నేను అన్ని జంతువుల మీదకి పడలేను, అన్ని జంతువుల మీదకి నాకంటే పెద్ద సైజో లేకపోతే లయన్తోనో
లేకపోతే ఇంకో దాంతోనో పోరాడను అని క్లియర్ తెలుసు దానికి. అందుకే దాని అనవసరమైన వాటి జోలికి పోవు. ఓకే, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 4, ఇది అందరి జీవితాల్లో అప్లై అవుతుంది. కొన్ని మనం చెయ్యలేం బాస్. ఇప్పుడు నా కళ్ళ జోడు పోదు, నేను దాని గురించి ఏం బాధపడను. నాకు లెన్స్ థిక్నెస్ సరిగ్గా లేదు, పోదు. నాకు షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది బాడీలో, పోదు. కొంతమందికి బై ఫ్యామిలీ నుంచి మా అమ్మా నాన్న నాకు ఏ డబ్బులు ఇవ్వలేదు, అవ్వలే, అంతే. కొన్ని ఒప్పుకోగలగాలి, కొన్ని నా అవ్వదా, దాని గురించి ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేయను. నేను హైట్ తక్కువ ఉన్నాను, ఇంకేం చేయలేను దానికి. అలా కొన్ని మన జీవితంలో వీఆర్ వల్నరబుల్. దాన్ని మార్చాలి అనే ప్రయత్నంలో నీ జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. దాని మీద ప్రెషర్ పెట్టద్దు. ఏది చెయ్యగలమో ఎక్కువగా ఆలోచించుకోవాలి. చెయ్యలేని విషయాలన్నింటినీ కూర్చోబెట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ తోడేళ్లతో బ్రతుకుతున్నప్పుడు, వాటితో చూస్తున్నప్పుడు, మేము సాధనలు చేస్తున్న టైంలో ఒక డీప్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. తోడేళ్ళకి దే నో ఎక్కడ ఎలాగ ఎప్పుడు ఏం ప్లే చేయాలో తెలుస్తుంది. మీ చుట్టుపక్కల ఉండే చాలామంది మనుషులు తోడేళ్లలా ఉంటారు. దే ఆర్ లైక్ వుల్ఫ్స్. ఓకే, నేను ఎందుకు అంటున్నానంటే తోడేలు సార్, మా ఆయన తోడేలు సార్, మా కోడలు తోడేలు సార్ కాదు. వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ తిండి కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక తోడేలు వేరే తోడేల్ని చంపేసి తినేయాలని అనుకోదు, నా తిండి నాకు దొరకాలి అనుకుంటుంది అంటారు. అందుకని యూ షుడ్ రియలైజ్ దట్ వాళ్ళు వాళ్ళ ప్లే, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళు చెడ్డ మంచివాళ్ళ లేకపోతే దుర్మార్గుల అని ఆలోచించే హక్కు కానీ, టైం కానీ, పని కానీ నువ్వు తీసుకోకు. నా ఇంట్లో మా కోడలండి చాలా చెడ్డదండి అని ఆలోచించుకునే టైం నీకు ఎందుకుందంటే నువ్వేమీ చేసుకోలేకపోతున్నావు కాబట్టి. ఒక తోడేలు ఏం చేస్తుంది తెలుసా, నేను తిండి సంపాదించుకోవాలంటే నా తిండి కోసం నేను పోరాడతాను అనే దాంట్లో ఉంటుంది. మీకు న్యాయం కావాలి అంటే మీరు పోరాడాలి. పక్కనోడు మంచుకుంటే బాగుండు, ఈ తోడేళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నాయి అని అనుకోవు. మీరు అనుకోకండి. మీ ఇంట్లో చెడ్డవాడు ఉండొచ్చు, మీ ఆఫీస్లో ఒక బ్యాడ్ బాస్ ఉండొచ్చు, మీ కొలీగ్ బ్యాడ్ అయి ఉండొచ్చు, నీతో పాటు ఇంటర్మీడియట్లో చదువుకునే పిల్లవాడు చాలా చెడ్డవాడు అయి ఉండొచ్చు. కానీ నువ్వు తోడేలులా మారితే నీ ఫోకస్, నీ తిండి, నీ పని, నీ ఉద్యోగం, నీ గోల్ నీ క్లియర్గా కనిపిస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అందుకని ఒక తోడేల్ని చూసి అసహించుకోకూడదు. ఇతరులు ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళని చూసి అసహించుకోకు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళు తప్పు ఒప్పు అనే దాంట్లో పడిపోతావో నీ జీవితం ఆగిపోయి ఉంటుంది. వాటిని గురించి మర్చిపో. ఒక తోడేలు తినాలి అనుకుని ఫిక్స్ అయ్యి వెళ్తే దాని స్ట్రాటజిక్గా ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతుంది. మీరు కూడా అలా చేసుకోగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఆల్వేస్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడుతుంది. ఒకసారి అనుకుందంటే, ఒక తోడేలు ఒకటి సాధించాలి అనుకుందంటే అది నక్కి ఎక్కడి నుంచైనా దూరి చేస్తుంది. అది చెడ్డది కాదు, దాని పని, దాని తిండది, దాని అవసరం అది, దాని బ్రతుకు తెరువు అది. అలాగా మనం ఒక పని అనుకుంటే మనం ఇతరులను చంపాల్సిన పని లేదు, ఇతరులను నాశనం చేయాల్సిన పని లేదు. మన గోల్ మనం క్లియర్గా అచీవ్ చేసుకుంటూ దానికి ఇలాగే వెళ్ళాలి, దానికి ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ కాదు. మీరు ధర్మ మార్గంలో ఏ పనైనా చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు, దూసుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఒక తోడేలు ధర్మం తినడం, చంపి తినడమో, వెంటబడి తినడమో, దానికి కావాల్సిన ప్రేని వెతుక్కుని తినడం. సో మనం కూడా ఒక గోల్ అనుకుంటే దాని వైపుగా ఎలాగైనా ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. అండ్ బిహేవియర్ చూస్తే మీకు దాని ఫుడ్ అది సమకూర్చుకున్నాక ఎక్స్ట్రా వాటి గురించి కానీ, లేకపోతే లేని దాని గురించి కానీ, లేకపోతే ఇంకొకసారి ఆకలి వేసేదాకా వాటి జోలికి వెళ్లకుండా ఉంటాయి అంటారు. సో వెరీ ఇంపార్టెంట్. తోడు నక్కలు మళ్ళీ వేరు, అవి చెడ్డగా ఉంటాయి, వాటికి అవసరం లేకపోయినా చంపుతాయి, కొంచెం జిత్తుల మరి ప్లాన్లు వేస్తుంది. కానీ తోడేలు అలా కాదు. దెర్ ఇస్ ఎ డీపర్ సెన్స్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది వాటికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక గొప్ప టీం వర్క్ తయారైతేనే మీ జీవితంలో మీరు ఏదైనా గొప్ప సాధించాలంటే టీం వర్క్. ఒక్కడే ఎప్పుడు ఏది చేసుకోలేడు. తోడేళ్ళు కూడా అన్నీ ఒక గుంపులో ఫైట్ చేస్తాయి. మీరు మోగ్లీ సిరీస్ చూస్తుంటే తెలుస్తుంది. నక్కలన్నీ ఒక గుంపులో, ఆర్ తోడేళ్ళన్నీ ఒక గుంపులో ఫైట్ చేస్తుంటాయి. అలాగా
తోడేళ్ళన్నీ ఎలా అయితే గుంపులో ఫైట్ చేస్తాయో వాటికి ఒక కామన్ గోల్ ఉంటుందో మీ గోల్కి కూడా కామన్ పీపుల్ని దగ్గర చేర్చుకోండి. ఒక గ్రూప్ తయారు చేయండి. మీకంటూ ఒక టీం ఉండాలి. టీం గనక మీకుంటే మీరు కూడా లైఫ్లో నిజంగా ముందుకెళ్తారు. అవును, ఇంత కష్టపడి తోడేళ్ల నుంచి నేర్చుకోవాలా మేమంటారా? కొత్తగా ఉన్నా లేకపోతే వెరైటీగా ఉన్నా మైండ్లో ఎక్కువసేపు కూర్చుంటుంది అని చెప్తున్నాను. పాయింట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా గ్రూప్ చేసుకుని టీం తీసుకుని మీకు ఏ కష్టం ఉన్నా సరే నేను ఒక్కడనే పోరాడతాను, ఆ రూమ్లో కూర్చుని బాధపడతాను, ఎప్పుడు అలా బాధపడుతూనే ఉంటాను, నాకెవ్వరూ సహాయం చేయరు అని అనుకోకుండా సహాయం చేసే వాళ్ళని మీరు కూడబెట్టండి. మీకంటూ ఒక టీం తయారు చేసుకోండి. ఖచ్చితంగా గెలుస్తారు మీరు. అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్ విన్. ఓకే, అయితే February 22 మనం కలుసుకోబోతున్నాము. అండ్ February 22 కలవాలి అనుకుంటే హైదరాబాద్లో హ్యూమన్ ఎమోషన్స్ అండ్ హ్యాపీనెస్ అనే లెక్చర్ని మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే మీరు కంపల్సరీగా కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి. అండ్ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మందిని తీసుకోలేము. సో మీరు తొందరగా రిజిస్టర్ అయితే తొందరగా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ వస్తుంది. సో మీరు కింద లింక్ని క్లిక్ చేయండి ఆర్ మాకు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే కంపల్సరీగా మీ రిజిస్ట్రేషన్ తీసుకుంటాము. తక్కువ మందే ఉంటారు కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ మీద మీకు ఎన్రోల్మెంట్ ఇస్తాము. సో మీకు ఆ టికెట్ పంపిస్తాము. మీరు కంపల్సరీగా మీరు రిజిస్టర్ అయితే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. మీరు ఎంటర్ అవ్వచ్చు. నాతో మనమంతా కూర్చొని డిస్కస్ చేయొచ్చు. అండ్ మంచి సెమినార్ హ్యూమన్ ఎమోషన్స్ మీద, బ్రెయిన్ మీద అండ్ హ్యాపీనెస్ మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. మెడిటేషన్ చేద్దాము మంచిగా. అండ్ దెన్ మీరు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కంపల్సరీ అడిగే ఒక 1 hour సెషన్ పెట్టుకుందాము. బాగుంటుంది. February 22 హ్యూమన్ ఎమోషన్స్ అండ్ హ్యాపీనెస్ అనే కాన్సెప్ట్ మీద మనం అందరం మాట్లాడుకుందాం. సెమినార్కి రండి. అండ్ అర్క విద్య గురించి, శమంతక విద్య గురించి, వేద సహస్రపాత్ గురించి, అకాయ యోగా గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందజేస్తాను. కంపల్సరీగా మీరు వస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.